డ్రైనేజీ, ట్రాఫిక్పై ఇంజనీర్లు ఖచ్చితమైన పరిష్కార మార్గాలను చూపేలా కృషి చేయాలన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైదరాబాద్లోని ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో తెలంగాణ ఇరిగేషన్ డే సందర్భంగా ఇంజనీర్స్ అవార్డులను ప్రదానం చేశారు. హైడ్రా చేస్తున్న పనులు రాబోయే తరాలకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. చరిత్రను తిరగరాయడం ఇంజనీర్ల చేతుల్లోనే ఉందన్నారు. ఇంజనీర్ విద్యాసాగర్ రావు జయంతి సందర్భంగా 9వ తెలంగాణ ఇరిగేషన్ డే సందర్భంగా ఇంజనీర్లను అవార్డులతో సత్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు రంగనాథ్. మీ అందరికీ తెలుసు, ఇంజనీర్స్ అనేది మనకి ఒక అంటే యాక్చువల్గా మొదలెట్టినప్పుడు మన స్కూలు కాలేజీలోకి వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ అవ్వగానే మంచి క్రీమ్ వాళ్ళు ఎట్టుపోతారు, ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్ ఈ రెండు జరుగుతుంది. సో మంచి టాలెంట్ అనేది ఇంజనీర్స్లోకి ఒక ఇంజనీరింగ్ కాలేజ్లోకి రావడం జరుగుతుంది. ఒక ట్రాఫిక్లో నేను చేసినప్పుడు అనిపించేది అనమాట. ఐ యూస్ టు అండర్స్టాండ్ ఫ్లూయిడ్ డైనమిక్స్, చదువుకున్న ఫ్లూయిడ్ డైనమిక్స్ని పెట్టుకొని దాన్ని తీసుకుంటూ ట్రాఫిక్ని ఎలా అర్థం చేసుకోవాలని చూస్తున్నాను. ఐ వాజ్ ద సిటీ ట్రాఫిక్ చీఫ్ ఆల్సో ఫర్ క్వైట్ సమ్ టైమ్. సో ట్రాఫిక్ మనం ఫ్లూయిడ్ డైనమిక్స్లో చూస్తాం, మనం ఫ్లో ప్యాటర్న్స్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి అర్థం చేసుకుంటూ ట్రాఫిక్ ప్యాటర్న్స్ కూడా అర్థం చేసుకుంటూ వీస్ టు బ్రింగ్ లాట్ ఆఫ్ రిఫార్మ్స్ అన్నమాట. ఆఫ్ కోర్స్ హైడ్రా వచ్చిన తర్వాత ఇట్ ఈస్ ఐ ఫీల్ ఇట్స్ ఏ గాడ్ గివెన్ ఆపర్చునిటీ టు ది గవర్నమెంట్ నుంచి. అట్లానే ముఖ్యమంత్రి గారు వారు ఒక హైడ్రా అనేది అనుకున్నప్పుడు నాకు అసలు దీని గురించి ఏంటో కూడా తెలియదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏంటో కూడా ఐడియా లేదు. బట్ వన్స్ ఐ కేమ్ హియర్ ఐ రియలైజ్ దట్ దిస్ ఇస్ సచ్ ఎ వైడర్ రామిఫికేషన్స్ ఉన్నాయన్నమాట సొసైటీకి అని ఉన్నది. దెన్ ఇట్ విల్ బి ఎ లాంగ్ లాస్టింగ్ థింగ్ విచ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇది నెక్స్ట్ 100 ఏళ్ళు 200 ఏళ్ళకి కూడా మనం చేస్తున్నటువంటి ఒక ప్రక్రియగా నేను అనుకుంటూ ఎప్పటికప్పుడు ఇంత లాంగ్ లాస్టింగ్ ఇంత కాంట్రిబ్యూషన్ చేయడానికి ఒక అవకాశం వచ్చింది. అండ్ విల్ టేక్ విత్ ఆల్ ఆఫ్ అందరితో కలిసి, ఇది ఎవరో కొంతమందితో అయ్యేది కాదు, అందరం తల ఒక చేస్తేనే ఇక్కడ దీంట్లో వస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే బేసికలీ నేను పోలీస్ సర్వీస్లో ఉన్నాను, బట్ ఆన్ డెప్యుటేషన్ ఆన్ దిస్ థింగ్ ఐ మీన్ పోస్ట్ ఎంఏయుడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక సీరియస్ ప్రాబ్లం చూసింది అంటే డ్రైన్స్ కింద సీవేజ్ డ్రైన్స్, స్టార్మ్ వాటర్ డ్రైన్స్ అన్ని క్లాగ్డ్ అయి ఉంటుంది. దీన్ని డీక్లాగింగ్ ఎలా చేయాలంటే ఇంకా యూ హ్యావ్ ద సేమ్ ఓల్డ్ మెథడ్స్ ఆఫ్ బకెట్ క్లీనింగ్ మెథడ్ ఆర్ సమ్ ఓపెన్ చేసి చేయడం లేదు. టెక్నాలజీ మనకి వరల్డ్ వైడ్ టెక్నాలజీస్ని స్టడీ చేసి మనం తీసుకొచ్చి దీనికి సొల్యూషన్ చేయడానికి ఆ దిశగా ఎందుకో ఎక్కడో సరిగ్గా వెళ్ళినట్టు అనిపించలేదు అనమాట. ఇంకా మనం పాత దీంట్లోనే ఎదుర్కొండాలి, కొత్త టెక్నాలజీ తీసుకోవాలి, ఆర్ ట్రై టు ఇన్నోవేట్. కొత్తదాన్ని ఇండియన్ సిచ్యువేషన్కి మన ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ కావాల్సినట్టు మనం ఎప్పటికప్పుడు పరిష్కారం ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే సో వీ నీడ్ టు కాన్స్టెంట్లీ రీడ్, అండర్స్టాండ్ ఏ ప్రాబ్లం ఇది చేస్తూ ఉన్నాం. అండ్ ఇంజనీర్స్ అందరినీ ఈ విధంగా కలుసుకోవటం అండ్ ఒక అవార్డ్స్ కూడా అందరూ కూడా ఒక సత్కరించుకోవటం అనేది ఐ కంగ్రాచులేట్